అప్పుడప్పుడు సినీ తారలు ఫోటోషూట్లంటూ అంగాంగ ప్రదర్శన చేసి యువతను కైపెక్కించడమే కాదు, అవకాశాల కోసం ఎరవేయడానికి వాడేస్తుంటారు. తామెప్పుడు ప్రజల మనసులో నిలవాలని మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ అనుకుంటే అవకాశాలు రాని వారు అవకాశాల కోసం అందాలు ఆరేస్తారు. అలాంటి 3 అందాల అంగాంగ ప్రదర్శనలు బాగా ప్రచారంలో ఉన్నాయి మీడియాలో. వాటిని చూస్తూ ఎంజాయ్ చేయండి ఒకే చోట. పూజా హెగ్డే పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారా? దాదాపుగా ఉండరు. ఒకవేళ నిజంగా ఉన్నారంటే వారు మహర్షులే. ఆ మహర్షుల సంగతేమో కానీ ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాలో కూడా హీరోయిన్ తనే. అయితే ఈ భామకు సమ్మర్ టెంపరేచర్లు తక్కువగా ఉన్నాయనే అనుమానం వచ్చిందేమో కానీ ఈ మధ్య తన హాట్ ఫోటోషూట్లతో ఆ వేడిని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్గా ఈ భామ ఒక ఈవెంట్కి హాజరైంది. మామూలుగానే అందచందాల విందు చేస్తూ ఉండే డ్రెస్సులు ధరించే పూజ ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. యమహాట్గా డ్రెస్ ధరించింది. నెట్ లాంటి క్లాత్తో డిజైన్ చేసిన గౌన్ ధరించింది. భారీగా వీనెక్ ఉండే డ్రెస్, పైగా చాలా చోట్ల పారదర్శకంగా ఉంది. ఆ డిజైనర్ టైలర్ ఎవరో కానీ పెద్ద మనసుతో వీనెక్ను పోలవరం డ్యామ్ అంత పెద్దదిగా ఉంచాడు. ఇంకేముంది, అందాల ఫ్లడ్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసినట్టుగా అయిపోయింది. దానికి తోడు పూజ కూడా ఒక ఖజురహో శిల్పంలా ఫోజ్ ఇచ్చింది. ఒక సెన్సిబుల్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. అసలే జిమ్ములో రెగ్యులర్గా కఠినమైన కసరత్తులు చేస్తూ పూజ తన వంపు సొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటోంది. పూలను ఆకులను అస్తమిస్తున్న సూర్యుడిని అడ్డం పెడితే నెటిజన్లు ఏమైపోవాలి? రాశి ఖన్నా అందాలను పోగిస్తే హైట్, వెయిట్, లుక్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే గ్లామర్ ప్రపంచంలో పక్కా రాణించవచ్చు. ఇలా రాణించిన తారామణులు ఎందరో ఉన్నారు. వారి లిస్టులో ఇప్పుడు మరో తార చేరింది. అందాలను రాసిపోసినట్లుగా ఉండే ఈ భామ ఢిల్లీ నుంచి టాలీవుడ్లోకి వచ్చింది. ఊహలు గుసగుసలాడే అంటూ కుర్రకారు గుండెల్లో తొలి ప్రేమను పుట్టించిన రాశి ఖన్నా ఆ తర్వాత చేసిన 1-2 సినిమాలు క్లిక్ కాలేకపోయాయి. ప్రస్తుతం రాశి ఖన్నా వెంకీ మామలో నాగ చైతన్యతో ఆడిపాడనుంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో పాటు పూర్తి వినోదభరితంగా సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై నమ్మకం పెరిగింది. ఇక రీసెంట్గా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోధుమ రంగులో ఉన్న స్కర్ట్తో ఉన్న ఫోటో. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ట్రెండ్ అవుతోంది. ఇషారేపా తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేయదనే భావన తెలుగు వారిలో ఉంది. మనోళ్లకు ముంబై నుంచి దిగుమతి అయ్యే తారలంటేనే మక్కువ ఎక్కువ. ముంబై హీరోయిన్లు దిగుమతి తగ్గిపోయి ఈ మధ్య కాలంతో కేరళ, తమిళనాడు నుంచి వచ్చే హీరోయిన్లు టాలీవుడ్లో రాణిస్తున్నారు. గత 10-15 ఏళ్లుగా కేరళ, తమిళ భామల డామినేషన్ తెలుగునాట కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు మాత్రం ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. అంతేకాని తెలుగు అమ్మాయిలకు మాత్రం తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కవు. అప్పుడప్పుడు తెలుగు అమ్మాయిలు తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాలు పొంది రాణిస్తూ ఉంటారు. తమిళనాడులోనూ, కేరళలోనూ కొంతమంది తెలుగు హీరోయిన్లు మంచి గుర్తింపును పొందుతూ ఉంటారు. అయితే వారికి తెలుగునాట మాత్రం అవకాశాలు అంతంత మాత్రమే. ఇదే కోవకు చెందిన నటీమణి ఇషారెబ్బా. పేరులో తెలుగుదనం లేకపోయినా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయే. పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గ్లామరస్ గుర్తింపు మాత్రం ఇంకా దక్కలేదు. ఆ ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది ఇషా. అందులో భాగంగా ఇలా హాట్ ఫోటోషూట్లో దర్శనమిచ్చింది. క్లీవేజ్ అందాలను ఆరపోసింది. అందరి కన్ను తన మీద పడేలా చేసుకుంటుంది. మరి ఇలాంటి ఫోటోషూట్స్ తో ఇషాకు గ్లామరస్ గుర్తింపు వచ్చేనా? ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కేనా? వెయిట్ అండ్ సీ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.